రైతులకు యూరియా దొరకకపోతే, రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి ఇయ్యకపోతే ఎవ్వరికి నష్టం? రైతులు ఎంత బాధపడతారు చెప్పకపోండి. మీరు ఎందుకు చెప్పారు? ఎలక్షన్ల ముందా మాయ మాటలు ఎందుకు చెప్పారు? ఓట్ల కోసం మాయ మాటలు చెప్పి దోచుకొని ఓట్లు వేసుకొని ఇలా రైతులను మోసం చేస్తారా? ప్రజలంతా కూడా అల్లోలం. మంచి వర్షాలు పడుతున్నాయి, మంచి పంటలు పడుతున్నాయి, టైంకు యూరియా దొరుకుతలేదు. రైతులకు ఇమ్మీడియట్ గా 6 రోజుల సంది రైతులు రోడ్డు మీద ధర్నా చేస్తే ఒక్క కాంగ్రెస్ నాయకులను వచ్చి ఇక్కడ నీకు ఇప్పిస్తా, నీకు చేస్తా అని ఏదైనా చేయాలి కదా. ఎవరు చేస్తలేరు. తప్పకుండా నేను ఇవాళ సీఎం అపాయింట్మెంట్ కోరుతా, తప్పకుండా సీఎం గారికి పోతా. నా బాధ్యత, నేను ఎమ్మెల్యేగా ఉండి మీకు తప్పకుండా రుణమాఫీ ఇచ్చేదాకా నీ ఎంబడి ఉంటా, నీ ఎంబడి అన్నిటి కూడా నేను ఉంటాను కూడా మనం చేస్తున్నాం. మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో భారతదేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రం అంటే మన తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ కూడా కనిపించలేని రీతిలో 29 రాష్ట్రాలలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత అంటే మన కేసీఆర్. ఒకనాడు పంట అంటే పంజాబ్ ఉండే, పంట అంటే హర్యానా ఉండే, అవన్నిటి కూడా తలదండ్రుల లెక్క మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చి, మంచి ఎరువులు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి పంటలు పండించిన ఘనత మన కేసీఆర్. అప్పుడెట్లుండే ఇప్పుడెట్లయింది? కాంగ్రెస్ అంటే ఇట్లనే ఉంటుంది. మనం పూర్వం సంతోషం 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చింది, కానీ రైతుకు ఇంకా స్వాతంత్రం రాలేదు, ఎరువు దొరకలేదు. భారతదేశంలోనే రైతు అంటే ఇంత పెద్ద విషయం. కాబట్టి మీరందరూ కూడా అధైర్యపడద్దు. మా గట్కేశ్వర రైతులు నేనున్న మీ ఎంబడి తప్పకుండా ఈరోజే మీరు ప్రయత్నం చేసి శ్రీధర్ బాబు గారు కానీ సీఎం కానీ డైరెక్ట్ గా నేను అపాయింట్మెంట్ అడుగుతా, మిమ్మల్ని తీసుకొని పోతా, మీకు ఆ రుణమాఫీ అయ్యేటట్టు కూడా చేస్తాను కూడా. మీ అందరూ కూడా మనవి చేస్తున్నా. మనమందరం కూడా ఇప్పుడు ఏదో చేసుకొని వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ప్రజలు మోసపోయిరు, ఓటేసిండ్రు, బాధపడుతున్నారు. ఇక్కడ పిల్లలు స్ట్రైక్ చేస్తున్నారు, కాలేజీలు ధర్నా చేస్తున్నారు. ఎంత నష్టం, ఎంత ఘోరం. ఇవన్నీ కూడా తొందరగానే కాలేజీలకు తొందరగానే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. మా గట్కేశ్వర రైతులకు రుణమాఫీ చెయ్యాలని కూడా మనవి చేస్తున్నా. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇదే మరి చెప్తున్నా. జై తెలంగాణ, జై రైతన్న, జై